సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి పోటీ పరీక్షలకి బిట్స్ రావడం అనేది సహజం. అయితే ముఖ్యంగా ఏపీ టెట్ అవ్వచ్చు, లేదా డిఎస్సి అవ్వచ్చు, లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు, లేకపోతే టెట్ అవ్వచ్చు. ఇలా ఈ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మరియు ఇతరత్ర ఎగ్జామ్స్లలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కీమ్స్ మీద కూడా బిట్స్ అనేవి రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. మరి ఈ సందర్భంలో విద్యా పథకాల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ వీడియోలో సమగ్ర శిక్ష అభియాన్ గురించి చర్చించుకోబోతున్నాం. ఇక వీడియోని మొదటి నుంచి మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నటువంటి పథకం పేరు సమగ్ర శిక్ష అభియాన్. చూడండి, ఇప్పుడు మనం ఏ పథకం గురించి మాట్లాడుతున్నామండి? సమగ్ర శిక్ష అభియాన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పథకం యొక్క లోగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక పెన్సిల్ మీద ఒక బాలుడు, బాలిక. ఈ లోగో సమగ్ర శిక్ష అనేటటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి లోగో. ఓకే, టైటిల్ శీర్షిక ఏంటంటే సమగ్ర శిక్ష, సమగ్ర శిక్ష అభియాన్ లేదా సమగ్ర శిక్ష. లోగో ఇది కేంద్ర ప్రభుత్వపు విద్యా పథకం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, భారతదేశపు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి విద్యా పథకం. దీని ప్రధాన లక్ష్యం ఏంటి? సమగ్ర శిక్ష అభియాన్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం పరిశీలన చేస్తే ప్రీ స్కూల్ నుంచి, ప్రైమరీ నుంచి అంటే నర్సరీ నుంచి, ప్రీ స్కూల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు అందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించడం. బిట్టి మీకు ఇలా రావచ్చు: సమగ్ర శిక్ష పథకంకు సంబంధించి క్రింద ఉన్న ఆప్షన్లలో సరైన ఆప్షన్ని గుర్తించండి అని గుర్తించి క్రింద ఆప్షన్లలో ఇది ఉంటుంది. ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు అందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించడం అని ఉంటుంది. అప్పుడు ఈ ఆప్షన్ని మనం సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. లేదా ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు అందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించడం లక్ష్యంగా నడుస్తున్నటువంటి పథకం ఏది అని బిట్టడిగితే సమగ్ర శిక్ష అభియాన్ పథకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు సమగ్ర శిక్ష, ఈ బిట్టుని సమగ్ర శిక్ష అని మెన్షన్ చేయొచ్చు, లేదా సమగ్ర శిక్ష అభియాన్ అని మెన్షన్ చేయొచ్చు. సమగ్ర శిక్ష అన్నటువంటి ఈ పథకంని ఎప్పటి నుంచి అమలు పరుస్తున్నారు అంటే 2018-19 విద్యా సంవత్సరం నుంచి, 2018-19 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ పథకంని అమలు పరుస్తున్నారు. బిట్టు మరోసారి: సమగ్ర శిక్ష అభియాన్ లేదా సమగ్ర శిక్ష అనేటటువంటి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2018-19 విద్యా సంవత్సరం నుంచి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం, ఈ పథకంలో సమగ్ర శిక్ష అనేటువంటి పథకంలో 3 పథకాలని విలీనం చేశారు. 3 పథకాలని దీనిలో విలీనం చేయడం జరిగింది. ఆ 3 పథకాలు ఏవి గుర్తుపెట్టుకోవాలి: సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ్యాయ విద్య. మరొకసారి,
సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ్యాయ విద్య. సర్వశిక్ష, మాధ్యమిక శిక్ష, ఉపాధ్యాయ విద్య. సర్వశిక్ష, మాధ్యమిక శిక్ష, అది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష, ఉపాధ్యాయ విద్య. ఈ 3 పథకాలు అనేవి విలీనం చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ అన్న పథకంని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఓకే, ఆ 3 పథకాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంతో పాటు ఈ పథకంకి కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు అనేవి ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్. సర్వశిక్ష అభియానే ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మారుస్తూ అందులో సర్వశిక్ష అభియాన్తో పాటు మరొక 2 పథకాలను విలీనం చేస్తూ దీన్ని అమలు చేస్తున్నారు కదా. అయితే దీనిలో ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు అందరికీ నాణ్యమైన సమానమైన విద్యను అందించడంతో పాటు మరికొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, సమానత్వం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల శిక్షణ. అందరికీ విద్య, నాణ్యమైన విద్య, సమానత్వం, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ. ఇవి ఈ పథకంలోని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. అయితే మొదటి లక్ష్యం పరిశీలన చేస్తే అందరికీ విద్య. 4 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ప్రాథమిక స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు విద్యను అందుబాటులోకి తీసుకురావటం ఈ అందరికీ విద్య అన్న లక్ష్యంలో భాగం. మరి నాణ్యమైన విద్య అన్న అంశంలో భాగంగా విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలను పెంపొందింపచేయడం మరియు నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో NEP 2020 దీని ప్రకారం విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం, పాఠశాల విద్యలో లింగ వివక్షతని, సామాజిక అంతరాలను తగ్గించడం, ఇందుకోసం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలని కొనసాగిస్తూ ఉండటం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పుడు మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చేది. అలా కాకుండా మౌలిక వసతులు కల్పించడం, ల్యాబ్లను, డిజిటల్ తరగతులను డెవలప్మెంట్ చేయడం, ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ పథకంలోని మరో ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఇక ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలని పెంచడం కోసం వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలని నిర్వహించడం ఈ పథకంలోని మరో లక్ష్యం. ఇది సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే నాణ్యమైన విద్యను అందించడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం, లింగ సమానత్వం కోసం కృషి చేయడం, భవిష్యత్తు కోసం సన్నద్ధం అవ్వడం. ఇవి ప్రధానంగా ఈ పథకంలో ఉన్నటువంటి ప్రయోజనాలు. ఇదండి సమగ్ర శిక్ష అభియాన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, అందులో DSE, TET ఇటువంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ పథకంకు సంబంధించినటువంటి పూర్తిగా ఒక నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో సమగ్ర శిక్ష అభియాన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరో పథకం గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.